ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడు నాయన, జాలిగల దేవుడు, మీ దయా కనికరము వాత్సల్యత ప్రేమను బట్టి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీ వాక్యం వినే గొప్ప కృప, వాక్యం వినే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభు. వారి హృదయాల్లో మీ వాక్యము నివసించినట్లుగా కృప చూపండి. వినే ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చి మీ వాక్యములకు లోబడే వారిగా సిద్ధం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మనవలు ముగ్గురు కలిసి పాట పాడతారు. జాగ్రత్తగా మీరు కూడా పాటను ఫాలో అవ్వండి. తర్వాత వాక్యాన్ని విందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు దేవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నే వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించు తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించు తండ్రి నా యేసు. ఈ లోకం నీలోనే నే వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గములను మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ప్రజలు అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారంటే, దేవుని మందిరానికి వెళదాం. ఎక్కడికి వెళ్ళాలని ఆశ అంట ప్రజలకి? దేవుని మందిరానికి వెళదాం, యెహోవా పర్వతమునకు వెళదాం, దేవుని మందిరం ఉన్న స్థలానికి వెళదాం, ఆ పర్వతం మీదకి ఎక్కి వెళదాం, ఆయన్ని ఆరాధించుదాం, ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన్ని స్తుతిద్దాం అని చెప్పుకుంటున్నారంటండి. ఎందుకు అక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వెళ్ళాల్సినంతటి అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అని అనుకుంటే, దేవుడు తన మార్గములను మనకు బోధించును అంటే, దేవుడు తన మార్గాల్ని మనకు తెలియజేస్తాడు. ఆయన మార్గములను మనకు తెలియజేస్తాడు గనుక మనము మందిరానికి వెళ్ళాలి. ఊరకనే కాదు మనం వెళ్ళేది మందిరానికి. ఎందుకు అంటే, ఆయన మందిరానికి వెళితే ఆయన తన మార్గాల్ని మనకి తెలియచేస్తాడు, లేదా బోధిస్తాడు మనకి. అందుకోసం మనం ఆయన మార్గములను తెలుసుకొనుటకే మందిరానికి వెళ్ళాలి అని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళదాము అని మీరు కూడా చెప్పుకుంటున్నారా? దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పుకుంటున్నారా? ఆశపడుతున్నారా? దేవుని మందిరానికి వెళ్ళాలని ఒక్కొక్క బిడ్డ మరొక బిడ్డతో చెప్పుకుంటూ ఉన్నారా? ఇక్కడ వాళ్ళందరూ ప్రజలు చెప్పుకున్న మాట చూస్తే, దేవుని మందిరానికి వెళదాము రండి, అక్కడ దేవుడు తన మార్గాల్ని మనకి బోధిస్తాడు, తెలియజేస్తాడు. అంటే దేవుని మార్గాల్ని తెలుసుకోవాలి. దేవుని మార్గాల్ని ఆయన తెలియచేస్తున్నాడు కనుక మార్గాల్ని తెలుసుకుంటే అప్పుడు ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎంత మంచి ఆలోచన వచ్చింది చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న మీ జీవితంలో ఇలాంటి ఆలోచన ఉందా? దేవుని మార్గాల్ని తెలుసుకోవడానికి వెళదాం, అక్కడ మనకు బోధించబడుతున్నాయి దేవుని మార్గం. ఆ మార్గంలోనికి మనం వెళ్ళాలి, దేవుని మార్గంలోనికి నడవాలి, ఆ త్రోవలో నడుచుకుందాం అనే ఆశతో వస్తూ ఉన్నామా? లేకపోతే ఊరకనే వచ్చి ఊరకనే వెళ్ళిపోతున్నామా? ఏ విధంగా మనం వస్తున్నామో అది మనం ఆలోచించవలసిన అవసరం మనకుంది. దేవుని మందిరానికి వెళుతున్నామంటే ఆయన మార్గాన్ని తెలుసుకుంటాము. ఆ మార్గం మనకు తెలియజేయబడుతుందండి. అందుకోసం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆయన త్రోవల్లో నడుచుకుందాం. ఆయన త్రోవలు ఎలా ఉంటాయో, ఆయన మార్గములు ఎలా ఉంటాయో ఎవరెవరికి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు, తెలియచేస్తూ వచ్చాడు అన్న సంగతులను మనం విందాం. చూడండి, 103వ కీర్తన 7వ వచనంలో చూస్తే, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. మోషేకంటండి దేవుడు తన మార్గాన్ని తెలియజేశాడు. దేవుని మార్గాలు మోషేకు దేవుడు తెలియజేశాడంటే మోషేకు దేవుడు బోధించాడు. నా మార్గం ఇలా ఉంటుంది, నా మార్గములో మీరు నడవాలంటే మోషే, ఇశ్రాయేలీయులు నా వారిని నడిపించడానికి నా మార్గాలు నీకు తెలియచేస్తున్నాను, నా మార్గం ఇలా ఉంటుంది అని దేవుడు మోషేకు బయలుపరిచాడు, మోషేకు తెలియజేశాడు, మోషేకు బోధించాడు.
ఆయన ఏది బోధించాడో ఆ మార్గాలను ఆయన తెలుసుకున్నాడు. ఈనాడు దేవుని మార్గం మనకు బోధించబడుతూ ఉంటే దాన్ని తెలుసుకుంటున్నామా? తెలుసుకొనకుండానే మెకానికల్గా ఊరికే యాంత్రికంగానే ఆయన సన్నిధికి వెళుతూ వస్తూ ఉన్నామా? యాంత్రికంగా వెళ్ళి రావడం కాదు, మార్గాన్ని తెలుసుకోవాలి. మార్గాన్ని మోషే తెలుసుకున్నాడు, దేవుని మార్గాల్ని. ఈనాడు మార్గం తెలియకపోతే పరలోకానికి ఎలా వెళతామండి? పరలోకానికి వెళ్ళాలంటే మార్గం తెలియాలి. దేవుని మార్గము మనకు తెలియాలి. ఆయన త్రోవన్నా మార్గమన్నా ఒకటే. అయితే ఆ మార్గం యేసయ్య త్రోవ అంట. యేసయ్య మార్గం ఎక్కడ ఉంది అంటే దేవుని మార్గం సముద్రములో ఉండెను. ఆయన మార్గము సముద్రములో ఉంది, ఆయన త్రోవలు మహాజలములలో ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూడా దోణ మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఆలస్యంగా బయలుదేరి, అంటే అప్పటి వరకు ఆయన ప్రార్థన చేసి బయలుదేరి 4వ జాము అయ్యే సమయానికి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వారి దోణి లేదా పడవ, వారి దోణి నావ ఇంకా అవతలి ఒడ్డుకు వెళ్ళలేదు. గలిలియా సముద్రం మీద ఆ పడవ లేదా దోణి నడుస్తూ ఉంది. అయితే వీళ్ళు మధ్యలో ఉన్నారు. ఇంకా ప్రభు సముద్రం మీద నడిచి వచ్చేస్తూ ఉన్నారు. ఇది చూచి వాళ్ళు భయపడుతున్నారు. ఇదేమిటి, సముద్రం మీద ఎవరో నడవడం ఏనాడు ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదు, మరి ఈయన ఎవరో మనకు తెలియదు, సముద్రం మీద నడిచి వచ్చేస్తున్నాడు, ఏదేదైనా భూతమా, ఎందుకు ఇలా నడిచి వచ్చేస్తున్నారు, ఈయన ఎవరు అని వాళ్ళందరూ భయపడుతూ ఉంటే కొంత దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు గారు అంటున్నారు, ప్రభువా నీవే అయితే, నీవే, నీ మార్గం, నీ త్రోవ సముద్రములో నడిచే మీ త్రోవ మీరే అయితే, ఆ త్రోవలో నడుస్తున్న, సముద్రం మీద త్రోవను ఏర్పాటు చేసుకున్న దేవా నీవే అయితే నన్ను కూడా నడవడానికి అనుమతినివ్వరా? సముద్రం మీద నడవగలిగిన దేవుడవయ్యా, మరి నేనైతే మానవుణ్ణి, ఆ సముద్రం మీద నేను ఎలా నడవగలను? కానీ నడవాలని కోరిక నాకు కూడా పుట్టింది. మీరు నడుస్తున్నారు గనుక నన్ను కూడా నడిపించారా అని అడిగాడు. అయితే ప్రభు అంటున్నాడు, రా, నడిచిరా అని చెప్పగానే పేతురు దోణిలో నుండి సముద్రం మీద అడుగుపెట్టి నడవడం మొదలుపెట్టాడు. నడిచేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నడవమన్నాడు, ప్రభు రమ్మన్నాడు. ఆ సముద్రం మీద ఈయన కూడా నడిచి వెళుతున్నాడు పేతురు గారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాటను నమ్మితే నీవు కూడా నడవగలవు. ప్రభు మాట ప్రకారం చేస్తే ఆయన కార్యాల్ని చూస్తావు. నిజముగా అదే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే ఆయన కార్యాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడండి. పేతురు గారు నడవడం మొదలుపెట్టాడు. ప్రభు వైపు చూసి నడుస్తున్నాడు. చాలా చక్కగా పర్ఫెక్ట్గా అడుగులు పడుతున్నాయి. అతని అడుగులు సముద్రం మీద చక్కగా నడిచి వెళుతున్నాడు. అయితే జరిగింది ఏమిటయ్యా అంటే, గాలిని, సముద్రమును చూచాడు. ఏం చూచాడండి? గాలిని, సముద్రాన్ని చూచాడు. అయ్యో నేనేనా సముద్రం మీద నడిచేది అని గాలి వైపు చూచాడు, సముద్రం వైపు చూచాడు, మునిగిపోవడం మొదలుపెట్టాడు. అయ్యా దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూచి నడిచినంత కాలం, ప్రభు వైపు చూచి ఆయన మార్గములు, ఆయన త్రోవల్లో నడిస్తే మీరు పడిపోకుండా నడుస్తారు.
దుష్టుడి బంధకాలు సాతాను చేతులు పడకుండా మీరు నడుస్తారు ప్రేమనొద్దామని బిడ్డలారా. మీరు లోకం వైపు చూస్తే, యేసు వైపు చూడడం మానేస్తే మునిగిపోవడమే. పేతురు గారు మునిగిపోయినట్లు. కానీ నీ జీవితంలో పేతురు గారు మునిగిపోయినట్లు లోకం వైపు చూస్తున్నావా? ఆయన సముద్రం వైపు, అలల వైపు, కెరటాల వైపు చూచాడు, మునిగిపోయాడు. అయినా కేకలు పెడుతున్నాడు, నేను మునిగిపోతున్నాను ప్రభువా రక్షించమని. వెంటనే ప్రభు చేయి చాపి, అయ్యా నేను మునిగిపోతున్నానని మునిగిపోలేదు అతను. చేతులు పైకెత్తి కేకలు పెట్టి మునుగుతున్నాడు, కేకలు పెట్టి మునిగిపోతున్నాడు. ప్రభు ఆ కేక విన్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, అతను చేయి పట్టుకొని పైకి లేవనెత్తాడు సముద్రంలో నుండి. ఒకవేళ నీవు ఈ లోకమనే సముద్రములో, పాపములో మునిగిపోయే స్థితిలో ఉన్నావేమో, లోకాన్ని చూచి, పాపాన్ని చూచి ఆశించి నశించిపోయే స్థితిలో ఉన్నావేమో. నేను మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నేను మునిగిపోతున్నాను, నన్ను లేవనెత్తండని ఆయన వైపు నీ చేతులెత్తి కేకలు పెడితే దేవుడు నిన్ను కరుణించి నీ దోషము నుండి, నీ పాపము నుండి లేవనెత్తుతాడు, విడిపిస్తాడు. పేతురు గారిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఆయన మార్గములో నడిచేవారు లోకములో మునిగిపోరు. మునిగిపోతున్నావు అంటే లోకం వైపు చూస్తే లోకము నిన్ను ఆకర్షించి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అందుకే యేసు వైపు చూడండి, లోకం వైపు చూడొద్దు. ఆయన మార్గాలు, ఆయన త్రావలు మహాసముద్రం మీద ఉండెను. ఆయన అడుగు జాడలు సముద్రం మీద ఉండెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. అవును ప్రేమను అద్దామని పెట్టారా, ప్రభు మార్గాలు సముద్రం మీద ఆయన త్రావలు ఉన్నాయి, ఆయన అడుగు జాడలు, అడుగులు ఉన్నాయి సముద్రం మీద. అవి గుర్తింపబడకుండా ఉన్నాయి. అంటే అవి సముద్రం మీద ప్రింట్ పడ్డం లేదు. నా ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే దేవుడు ఇశ్రాయేలీలకైతే ఏం చూపించాడంట, ఆయన మార్గాలని గురించి వారు అడగలేదు. వారికి మార్గాలు కావాలని కోరుకోలేదు. ఆశ్చర్యమైన కార్యాలు కావాలి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తే మేము చూడాలనే కోరుకున్నారు. కానీ వారి జీవితంలో మార్గాల్ని తెలుసుకోవాలి. దేవుని మార్గాన్ని తెలుసుకుంటే పరలోకానికి వెళ్ళగలుగుతాం అని ఆలోచించలేదు. మోషే అయితే దేవుని మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నాడు, దేవుని మార్గాల్ని తెలుసుకున్నాడు. దేవుడు అతనికి మార్గాన్ని బోధించాడు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, నీకు ఆశ్చర్యకరమైన క్రియలు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూడాలని కోరుకుంటున్నావా? నాకు ఎన్ని మేళ్ళు కలగాలి, నాకు ఆ గొప్ప గొప్ప కార్యాలు నా పట్ల జరిగితే చాలనుకుంటున్నావా? లేకపోతే ఆయన మార్గం నాకు తెలియాలని కోరుకుంటున్నావా? మోషే తన మార్గం, దేవుని మార్గం తెలియాలని కోరుకున్నాడు. ఆ మార్గం తెలిసింది ఆయనకి. నీకు కూడా ఆ మార్గం తెలిస్తే పరలోకానికి వెళతావు. కనుక ప్రేమను అద్దామని బిడ్డలారా, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, నీవు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకంటే మార్గం తెలియకుండా ఎలా వెళతావు? ఆయన మార్గాన్ని తెలుసుకోవడం నీకు కావలసింది, ఆయన మార్గం తెలియాలి. ఆశ్చర్యమైన క్రియలు ఎన్నో నీవు దేవుని ద్వారా పొందుకోవచ్చు. దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తే ఆ మేలును బట్టి నీవు ప్రభు దగ్గరికి ఇంకా రాలేకపోతూ ఉన్నావేమో. కానీ ఆయన మార్గమే తెలిస్తే ఆయనలోనే నడుస్తావు, ఆయన దగ్గరే ఉంటావు, ఆయనతోనే జీవిస్తావు. అందుకే వారు ఆయన ఆశ్చర్య కార్యాలను చూచినా వెంటనే మర్చిపోయారు. కనుక ఎన్ని మేళ్ళు మనం పొందుకున్నా మర్చిపోతూ ఉన్నాం. దేవుడు చేసిన మేళ్ళను మనం పొందుకుంటూ మర్చిపోతూ ఉన్నాం. జాగ్రత్త ప్రేమను దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు మర్చిపోయినట్లు మర్చిపోతూ ఉన్నావా? మర్చిపోతూ ఉంటే ఆ మేలుల వల్ల ఏమి లాభం? మార్గాన్ని తెలుసుకోండి.
ఇక ఆయన మార్గంలో నడిస్తే పరలోకానికి వెళతాం. అసలు వెళ్ళే మార్గం తెలియాలండి. పరలోకానికి వెళ్ళే మార్గం తెలియాలి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 25వ కీర్తన 8వ వచనం అంటాడు, తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆఖరికి పాపులకు కూడా ఆయన తన మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పాపముల నుండి వారు విడుదల పొందాలని ఆయన మార్గాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు, ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. పాపులు కూడా ఆయన మార్గాన్ని తెలుసుకుంటున్నారు. ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో జీవిస్తూ ఉన్న వారికి దేవుడు తన మార్గాన్ని తెలియచేస్తూ ఉంటే వారు ఆయన మార్గాన్ని తెలుసుకుని పాపాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడుస్తున్నారు. మరలా తిరిగి లోకములోనికి పాపములోనికి వెళ్ళడం లేదు. ఆయన మార్గం ఒక్కసారి తెలుసుకున్న వారు మరలా వెనుదిరిగి లోకములోనికి వెళ్ళడం లేదు. ఎంత గొప్ప బలమైనది ఆయన మార్గం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఆయన పాపులకు బోధిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు. కనుక 5వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు ప్రభువా, నీ మార్గమును నాకు స్పష్టంగా కనబరచు ప్రభువా. ఇప్పుడు దేవుని మార్గం మనం స్పష్టంగా తెలిస్తే, ఆ మార్గం మనకు కనబడితే ఆ మార్గంలో మనం నడుస్తాం. అది ఎవరు తెలియచేస్తారు అంటున్నారు, ఎవరు బోధిస్తున్నారు? ఆయనే. దేవుడే తన మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు, దేవుడే తన మార్గాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఆయన మార్గాన్ని మనకు స్పష్టంగా కనబడేలా చేస్తున్నాడు. ఇంత గొప్ప మార్గం దేవుని మార్గం. ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆ మార్గంలో నీవు నడవడానికి ఇష్టపడితే ఆయన నీకు ఆ మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆయన తన మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆయన చూపించి ఆ మార్గములో నీవు నడవడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే ఇంకా ఆయన మార్గంలో నడవకుండా నీవు లోక కార్యాలని ఆశించి దేవునికి దూరంగా ఉంటున్నావా ప్రేమనొద్దామని బిడ్డలారా? అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని నా యెడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇప్పుడు ఏది మేలు? మార్గం మేలా, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మనం చూడడం లేదా పొందుకోవడం మేలా? ఏది మేలు? మార్గం తెలుసుకోవడం మేలు. దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, మేలులు నీ పట్ల జరిగిన నీవు తెలుసుకోవడం లేదు, మర్చిపోతున్నావు, ప్రభు దగ్గరికి రావడం లేదు. ఆ మార్గమే నీకు తెలిస్తే ప్రభువుని విడిచిపెట్టావు. ముందు తెలుసుకోవలసింది మార్గం. దేవుని బిడ్డలారా, యేసయ్య మార్గాన్ని, దేవుని మార్గాన్ని తెలుసుకోవడం నీకు ఎంతో అవసరం. మార్గాన్ని తెలుసుకుంటే వారు ప్రభులో ఉంటారండి. ఆశ్చర్యమైన క్రియలు లేకపోతే మేళ్ళు పొందితే అప్పటికప్పుడే మర్చిపోతారు, వారు ప్రభు దగ్గర రారు. ఇలా లోకంలో ఎంతోమంది ఉన్నారు, ప్రభు దగ్గర రారు. ఆ మేలైన కాసేపే దేవుణ్ణి స్తుతిస్తారు, ఆ తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, మర్చిపోతారు ఆయన చేసిన మేలు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, నీకు మేలు కావాలంటే అయ్యో ఇశ్రాయేలు నా మార్గములను అనుసరిస్తే మేలు. ఇప్పుడు దేవుని మార్గాన్ని అనుసరించండి ప్రేమనొద్దామని బిడ్డలారా. మార్గాన్ని అనుసరించాలి. మార్గాన్ని అనుసరించడం నేర్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీ జీవితంలో మార్గాన్ని అనుసరించాలి. అసలు ఆ మార్గములోనికి నడవాలి, మార్గమును అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మార్గములోనికి వెళ్ళకుండా నీవు ఎలా వెళతావు దేవుని రాజ్యములోనికి?
ముందు మార్గములోనికి వెళ్ళండి ప్రేమనొద్దాం అని బిడ్డ. ఆ మార్గాన్ని తెలుసుకోండి, ఆ మార్గములో నడవండి. అప్పుడు మీరు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. అది మేలు. మేలైన దాన్ని తెలుసుకోవాలి. మేలైన దాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మేలైన దాన్ని తెలుసుకొనకుండా మేలు లేని దానిని మనం తెలుసుకుంటే ఏమి లాభం? ఏది మేలో అది మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా, నీవు నడిచే మార్గాన్ని అంట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, నీవు నడిచే మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అయ్యా, ఎవరికి తోచిన మార్గంలో వారు నడుస్తూ ఉన్నారు ఈనాడు. అయితే నీవు నడిచే మార్గమును సరళం చేయాలి. సరళం చేయడం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నడిచే మార్గంలో ఏ అడ్డులు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ బంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించేయాలి. అంటే అడ్డుల్ని, బంధకాలని అవి దారిలో నుంచి తీసేయాలి. ఆటంకాలని అవి తీసివేయకుండా నీవు నడుస్తున్నాను అని అనుకుంటే నీవు నడిచే మార్గం సరళమైంది కాదు. అది సరళం అవ్వాలి. అందులో నీకు ఏ అడ్డులు ఉన్నాయో ఆ అడ్డులు, ఆటంకాలు, బంధకాలు అన్నీ తొలగించేయాలి. వాటిని తీసి పారవేస్తే నీవు నడిచే అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరమవుతాయి. నీ మార్గం స్థిరం అవ్వాలంటే ఆటంకాలన్నీ విడిచిపెట్టాలి. పాపం అనే అడ్లు, ఆటంకాలు, చెడ్డ కార్యాలనే అడ్డులు విడిచిపెట్టేయాలి, తీసేయాలి, అవన్నీ తొలగించేయాలి. అవి ఎప్పుడైతే తొలగిస్తావో నీ మార్గములన్నీ కూడా ఏమవుతాయండి? స్థిరమవుతాయి. నువ్వు నడిచే మార్గం దేవుని మార్గంలోనికి వస్తున్నావు కనుక అది స్థిరమవుతుంది నీ మార్గం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం అంటాడు, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళి మార్గమున నడుచుకొనును. ఏ మార్గములో నడుస్తున్నాడు అంటండి? ఏం తప్పించుకోవాలని అంటే, బుద్ధిమంతుడు చేసే పని ఎలా ఉందంటే, కింద ఉన్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే జీవ మార్గమును కావాలని దానిలో నడుచుకుంటాడు. అంటే పరమునకు వెళ్ళే మార్గం నాకు కావాలి. బుద్ధిమంతుడు కోరుకునేది పరమునకు వెళ్ళే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గాల్లో నడుచుకుంటాడంటండి. మరి మీరు కూడా బుద్ధిమంతులుగా జీవిస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో నడుచుకుంటారు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గంలో నడవండి. అదే నిన్ను నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టేది, నడిపించేది. కనుక పాతాళాన్ని తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడైతే దేవుని మార్గంలో, పరమునకు వెళ్ళి జీవ మార్గంలో నడిచి వెళుతున్నాడు. అలా నడవండి జీవ మార్గానికి నా ప్రేమను వద్దామని బిడ్డలారా. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించండి. అయ్యా, ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు. ఆ మార్గాల్లో నిలబడండి, ఆ మార్గాల్లో నిలిచి చూడండి, ఏది మేలైన మార్గమో అడిగి తెలుసుకొని అందులో నడవండి. మార్గాలు చాలా ఉన్నాయంటున్నారు కనుక అందులో నిలిచి చూడండి. ఏ మార్గం మేలైందో అడగండి, తెలుసుకోండి, మేలైన మార్గములో నడవండి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో వస్తువులు ఒకేలా కనబడవచ్చు. బాగానే కనబడతాయి వస్తువులు, ఒకే రకమైన వస్తువులు అన్నీ ఒకేలా కనబడుతున్నాయి. కానీ అందులో ఏది మంచిదో తెలుసుకుని కొనుక్కోవాలి. అన్నీ ఒకేలా కనబడుతున్నాయి వస్తువులు,
కానీ అందులో మంచి వస్తువు ఏదో అన్నది తెలుసుకొని కొనుక్కోవాలి. అందుకే మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. మార్గాలు చాలా ఉన్నాయి, పురాతన మార్గాలు అంటున్నారు కనుక ఆ మార్గాల్లో నిలబడండి. అందులో మేలైన మార్గం ఏదో అడగండి, తెలుసుకోండి. ఆ మేలైన మార్గంలో మీరు నడిస్తే మీకు నెమ్మది కలుగుతుంది. మీకు ఎప్పుడైతే నెమ్మది కలిగిందో అది నిజంగా మీరు సెలెక్ట్ చేసుకున్న మార్గం సరైనదే, ఆ మార్గం మంచిదే, అది మేలైన మార్గమే. నీకు నెమ్మది కలుగుతుంది కనుక, నీ ఆత్మకు నెమ్మది కలుగుతుంది, నీ ఆత్మకు శాంతి కలుగుతుంది కనుక ఆ మార్గం మంచిదే. కనుక అది మంచిదా కాదో నీకు ఎలా తెలుస్తుంది? అడిగానండి, ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పారండి. ఏది అందులో మేలైన మార్గమో నాకు తెలియలేదని నీవు విచారపడుతూ ఉన్నావేమో. అడగండి, తెలుసుకోండి. ఆ మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడిస్తే నీకు నెమ్మది కలిగితే అది మేలైన మార్గం. కలగలేదు, అది మేలైన మార్గం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మేలైన మార్గమో దానివల్ల నీకు నెమ్మది కలుగుద్ది. నెమ్మది కలిగిందంటే అది మేలైన మార్గమే, దానిలో నడవండి. అప్పుడు మీరు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. అందుకే దేవుడు అన్నాడు, మరి అలాంటి మార్గములో నడవాలంటే, మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని అందులో నడవాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది దేవుని వాక్యం అంటుంది. 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు అందరూ కూడా మీ దుష్ట మార్గములను విడిచిపెట్టి, అది విడిచిపెట్టాల్సింది ఏమిటంటే దుష్ట మార్గాల్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మీ మార్గములను చూడండి, మీ క్రియలను చక్కబరుచుకోవాలి, బాగు చేసుకోవాలంట. అంటే ఒకవేళ నేను నడిచే మార్గం ఎలా ఉంది, నేను చేసే క్రియ ఎలా ఉంది అని ఆలోచన చేసుకొని సరి చేసుకోవాలి. దానిని సరి చేసుకోవాలంటండి. సరి చేసుకోనకపోతే ఆ మార్గములు నీవు నడిచినప్పుడు సరి చేసుకోనకపోతే ఆ మార్గం వల్ల నీకు ఎలా ఉపయోగం కలుగుతుంది? నీకు మేలు కలగాలంటే నీ దుష్ట మార్గాన్ని విడిచిపెట్టి మేలైన మార్గంలో నడవడానికి నీవు తీర్మానం చేసుకోవాలి, నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనము సరి చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. మన దుష్ట మార్గాల్ని, మన క్రియల్ని, మార్గాల్ని సరి చేసుకోవాలి. మరి సరిగా ఉన్నవో లేదో మనం చూసుకోవాలి. మనం మంచి పని చేస్తున్నావా, చెడ్డ పని చేస్తున్నావా అని చూసుకోవాలి. నేను నడిచే మార్గం బాగుందా లేదని నువ్వు ఆలోచించుకోవాలి. ఏమీ ఆలోచించకుండా ఊరకే నడిచేస్తే ఏదో గుడ్డెద్దు వెళ్ళి చేలో పడినట్టుగా మనం నడిచెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? ఆ మార్గం ఎలా ఉందో ఎటువంటిదో తెలుసుకోవాలి. అంటే ముందు మనలో ఏ దుష్టక్రియలు ఉన్నాయో, ఏ పాపం ఉందో దానిని సరి చేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. వదిలిపెట్టేసి నడిస్తే ఆయన మార్గంలో పరలోకానికి వెళతాం. అలా కాదు. చూడండి, సామెతల గ్రంథం, ఒకవేళ అలా కాదండి, నా మార్గం నాకు ఇష్టమండి, నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుస్తానండి అంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనంలో ఏమని చెప్పబడుతుందంటే, ఒకని మార్గం అంట వాని దృష్టి ఎదుట మంచిదిగా కనబడుతుందంట. వాని మార్గం వాని దృష్టి ఎదుట యథార్థంగా కనబడుతుంది, కానీ వానికే యథార్థంగా కనబడుతుంది, మిగిలిన వారికి కాదు. ఒకని మార్గం అంటే వాడికే మంచిది అనుకుంటాడు. అంటే ఎవడ నడిచే మార్గం వాడికి మంచిది అనుకుంటాడు, కానీ అది తుదకి నాశనానికి, మరణానికి నడిపిస్తుంది. అంటే ఆ మార్గం సరైనది కాదు. ఆ మార్గం మరణానికి తీసుకుని పోతుందంటే అది సరైనది కాదు. నీ దృష్టికి మంచిదే కానీ దేవుని దృష్టికి అది మంచిది కాదు నీ మార్గం. అందుకే నీ మార్గాన్ని సరి చేసుకోవాలి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నా త్రావల వంటివి కాదయ్యా మీ త్రావలు, నా తలంపుల వంటివి కాదు మీ తలంపులు. మరి అందుకే మీ త్రావల్ని మీరు ఏం చేయాలి? సరి చేసుకోనండి.
సరి చేసుకోండి. యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనంలో అన్నాడు ఆ మాటలు. కనుక సరి చేసుకోవాలండి ప్రేమనద్దామని బిడ్డలారా. సరిదిద్దుకోవడం కావాలి. అంటే మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు దాన్ని సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. జీవితంలో మరలా అటువంటి పాడు పనులు చెయ్యకూడదని వాటిని సరిదిద్దుకోవాలి, ఆ మార్గాన్ని సరిదిద్దుకోవాలి. అలా మనం సరిదిద్దుకుంటే దేవుడు సెలవిచ్చినట్లుగా జీవ మార్గమును మరణ మార్గమును మన ముందు పెడుతున్నాడు. మీకు ఏది కావాలంటే అదే కోరుకోండి అంటున్నాడు. నీ ఇష్టం ప్రేమనద్దామని బిడ్డలారా. ఏ మార్గం కావాలో మీరే కోరుకొని జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్యములో ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కనుక ఆయన మార్గం ఏదంటండి? నేనే మార్గం సత్యం అని చెప్పిన యేసయ్య మార్గం. యేసయ్య మార్గమే. ఆ మార్గములో నడవండి, మీరు తండ్రి యొద్దకు చేరుతారు పరలోకానికి. లేని ఎడల పరలోకానికి చేరలేరు. పరలోకానికి చేరాలని కోరుకుంటే తప్పకుండా ప్రభువు చెప్పినట్లుగా నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పాడు. ఆ మార్గమైన యేసయ్యను కలిగి ఉంటే, ఆ మార్గంలో నడుచుకుంటే నువ్వు పరలోకంలో చేరుతావు. అట్టి గొప్ప కృప. అందుకే దేవుని మార్గాల్ని తెలుసుకోవడానికి మనకు బోధించబడే స్థలమే మందిరం. కనుక దేవుని మందిరానికి వచ్చి దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అదే ఆ మార్గములను గురించి మనకు బోధిస్తుంది మందిరములో. దేవుని దాసులు బోధిస్తారు. ఆ మార్గాన్ని తెలుసుకుని ఆయన త్రావల్లో నడిస్తే పరలోకానికి వెళతాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం. తండ్రి గారు పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి బిడ్డలు విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచండి. విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అయ్యా మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని, వాక్యపు వెలుగులో నడిచినట్లుగా నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పిన యేసయ్య మీ మార్గములో నడిచే పరలోకానికి చేరడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించును. ఆమేన్.